హాయ్ అండి, నమస్తే. వింజయ్ వంటలకు స్వాగతం అండి. ఈరోజు క్యాప్సికమ్ టమాటో గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. దీని గురించి 1/2 kg క్యాప్సికమ్ అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని మసాలా సరుకులను వేపుకుందాం. జీడిపప్పు అండి, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయలు అండి, ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. దానిలో టమాటా ముక్కలు మగ్గించుకుందాం. టమాటా మగ్గిపోయింది కదండి, దీన్ని కూడా తీసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి చల్లారి కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, వేగింది కదా. కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్ అండి. మసాలాలన్నీ కలిసినాయి కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. గ్రేవీ కోసం ఇంకా కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకుందాం. అలాగే టేస్ట్ గురించి ఒక బంగాళదుంప కూడా వేసుకుంటున్నాం అండి. ఇది మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, కూర అలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, కర్రీ రెడీ అయ్యింది కదా. వేసుకుందాం. అంతేనండి, క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా జీరా రైస్ అయినా పలావ్ అయినా సరే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.